నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు మంగళవారం రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగావాసి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సుగావాసి మాట్లాడుతూ రేపు జూన్ నెలలో వచ్చే ఎన్నికల రిజల్ట్స్ లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ గెలిచి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని, అలాగే రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మెజారిటీతో విజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Nunu marcha. Please na yan. Medical to Babu ino na. Medical. Ayun ya. Ya ini kan lah. Stop pala. Ideal betul ya. Medical. Kerja baga ya. Nah, oke. Just जरा राइट से చూస్తామండి నేను తీలేదు మా అల్లుడు తీసింది జరగదు అదే రాజా Babu chuna. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఏ ఆపేక్ష లేకుండా నిస్వార్థంతో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు మేమందరం ఎంతగానో గర్విస్తున్నాము. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయి ప్రజలకు సేవ చేసి బలహీన వర్గాలకు, పేదలకు తోడుగా నీడగా ఉండేదానికి మా కృషిని భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగిస్తామని అందరికీ మనవి చేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా రాజంపేట పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము. ఎన్టీ రామారావు గారు వచ్చేసి రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆదర్శవంతులు. రాబోయే తరాలకు ఎన్టీ రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకు కానివ్వండి, యువతకు కానీ ఉపయోగపడేటువంటి పథకాలు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ఎన్టీ రామారావుని ఆదర్శంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారి తర్వాత ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి 2024 ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్ లో 4 రోజుల్లో కౌంటింగ్ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. రాజంపేటలో సుగవాసి గారి పెద్ద ఎత్తున గెలవబోతా ఉన్నారు. రాజంపేటలో ఈయన ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు కూడా సుబ్రహ్మణ్యం గారికి కావాలని చెప్పి ఒక మహిళగాని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాజంపేట యొక్క పరిస్థితి దీనంగా ఉంది. ఈ రోజు జిల్లా చేయకుండా అన్నమయ్య ప్రాజెక్టు తగ్గిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. అదే వ్యక్తులు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ఓట్లేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే మేము డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకుంటామని ధీమాతా ఉన్నారు. కానీ ఈ రోజు అలాంటివన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాజంపేట ప్రజలు రాజంపేట అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ వాళ్ళు డబ్బులు చూడలేదు. కాబట్టి రాబోయే రోజు ఎన్నికల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి రాజంపేట ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు నందమూరి తారక రామారావు
గారి 101వ జయంతి సందర్భంగా రాజంపేట పట్టణంలో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి శ్రీ సుగవాసి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎన్టీఆర్ అమర్ రహే. అదేవిధంగా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా నారా చంద్రబాబు గారు ముందడుగు వేస్తారని అలాగే మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఇక్కడ అభివృద్ధికి ఆయన తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్ గారు. రాజకీయంలోకి రావడం 1982 ఆ మార్చి 28 ఏ తేదీ అయితే ఆయన వచ్చినాడో పార్టీ పెట్టినాడో ఆ తర్వాత 9 నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చి జనవరి 9, 1983లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి భారతదేశంలో ఎన్నో మార్గదర్శకాలకు ఆయన ఆదర్శ పురుషుడైనాడు. అదే ఈరోజు కిలో ₹2 బియ్యం కానీ లేదా జనతా వస్త్రాలు కానీ మండల వ్యవస్థ కానీ మామూలుగా ఒక వ్యవస్థను ఏర్పరిచినాడంటే వ్యక్తి కాదు వ్యవస్థగా ఆయన కార్యక్రమాలన్నీ ఈ రోజు ఉన్నాయి. ఆయన మొదలు పెట్టిందే సంక్షేమ పథకము ఈ పెన్షన్ వ్యవస్థ. ఆ రోజు ₹50 పెట్టిందే ఈ రోజు 2000, 3000కు రావడం, తర్వాత 4000గా రూపొందుతుందని మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన నాయకులు కానీ చెప్పడం ఈరోజు జరుగుతుంది. అంటే సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడు లేదా ఆద్యుడు ఎవరైనా ఉన్నారంటే వారు మన నందమూరి తారక రామారావు గారు అని చెప్పొచ్చు. వారిని ఏ రూపంలో ఊహించుకున్నా ఏ రకంగా ఊహించుకున్నా అందరికీ భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఆదర్శ పురుషుడిగా అనుకొని ఈ రోజు వారి 101వ జయంతిని ఈ రోజు రాజంపేట లీగల్ సెల్ ఆఫీస్ లో జరుపుకోవడం అనేది గొప్ప విషయంగా మేమందరం భావిస్తూ ఇందుకు రాజంపేటలోని అతి ముఖ్యమైన సీనియర్ అడ్వకేట్లు న్యాయవాదులతో పాటు తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఇటువంటి వేడుకలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని రాబోయే రోజుల్లో రేపు జూన్ 4వ తేదీ జరిగే ఎంపికలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు మరిన్ని వారి అవసరాలకు తగిన